హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. చూడండి, చాలా నీట్గా వచ్చింది కదా. కొద్ది బార్డర్తోనే ఇలా డిజైన్ చేశాను బ్యాక్ నెక్కి. ఇది ఎలా స్టిచ్చింగ్ చేశానో ఈజీ మెథడ్లో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. వీడియోలకి రండి. చూడండి, ఈ బార్డర్తో ఒక నెక్ డిజైన్ చూపిస్తాను మీకు. వీడియోలకి రండి. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెడుతున్నా. చూడండి, ఇక్కడ 2.5కు మారకు వేసుకోవాలి. తర్వాత ఈమె నెక్ ఎంత హైట్లో ఉందో చూసుకోవాలన్నమాట. సైజు బ్లౌజ్ తోటి కొలుచుకోవాలి మనము, కొలత బ్లౌజ్ తోటి. చూడండి, ఈ వెనుక భాగం కింది పార్ట్ తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకు వదిలేస్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ అంతా నేను నెక్ ఎక్కువ పెడుతున్నాను అనమాట. ఎక్కువ పెట్టమన్నారు. అట్లానే నెక్ హైట్ ఒక 1 ఇంచు ఎక్కువ పెడుతున్నా. ఇక్కడ కూడా మనము 2.5 బాక్స్ వేసుకోవాలి. ఈ గీత మనము ఇలా కలిపేసుకొని ఒక బాక్స్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనము ఒక 1 ఇంచ్ అంతా మనం బయటికి రావాలి. ఈ బాక్స్ కంటే ఒక 1 ఇంచు బయటికి వేసుకోవాలి మారకు. ఎందుకంటే మనకి నెక్ అనేది చాలా వెడల్పు వస్తుంది అనమాట, మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఈ మారకు నుంచి ఈ గల్ల వెడల్పులోకి కలిపేసేయాలన్నమాట. చూడండి, ఇలా చూడండి, నేను 1 ఇంచు ఈ బాక్స్ కంటే బయటికి వేసుకున్నాను మారకు. ఇప్పుడు ఈ నెక్ కట్ చేసుకుందాము. ఇలా మనం లైనింగ్ కి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ పైన ఇది వేసుకొని సీదా పలటాంచుకుందాము. ఇలా మెయిన్ క్లాత్ కి నేను నెక్ కట్ చేయలేదన్నమాట, ఒక లైనింగ్ కి మాత్రమే నేను కట్ చేశాను. చూడండి, 2 సమానం పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా గల్ల మొత్తం కుట్టుకోవాలి. ఇలా మనం సెంటర్ కి కరెక్ట్ గా పెట్టుకోవాలన్నమాట. ఈ నెక్ అటు ఇటు జరగకుండా, ఎందుకంటే మనకి సేమ్ పెట్టుకోకుంటే ఈ మూల అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా సమానం చూసుకొని మూల ఎక్కడికి వస్తుందో కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో పెట్టుకోవాలన్నమాట. ఇది మూల మీద ఇలా సూది టర్న్ చేసి చూడండి, ఇక్కడ సమానం పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ కూడా ఈ కొన సమానం పెట్టుకొని చూడండి, ఇలా ఇలా సమానం ఉందన్నమాట, ఇక్కడికి వస్తుంది. ఇలా సమానం పెట్టుకోవాలి. చూడండి, అంతా కరెక్ట్గా వచ్చిందనమాట. చూడండి, ఒక్కసారి ఇది కరెక్ట్ వచ్చిందా లేదా మనం ఒక్కసారి చెక్ చేసుకుందాము. ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేసినాక మూల సైడ్కి వెళ్తే బాగుండదు కదా. తర్వాత ఇది కట్ చేసుకోవాలి. ఇలా నెక్ మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఈ మూలల మీద మనము కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మనకి ఈజీగా టర్న్ అవుతుంది అనమాట. తర్వాత ఈ లైనింగ్ పైన కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలి.
చూడండి ఇలా మొత్తం కార్నర్ కి లైనింగ్ పైన పడేటట్టుగా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. తర్వాత మొత్తం ఇలా లైనింగ్ కి మొత్తం అటాచింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. మొత్తము లైనింగ్ కి అటాచింగ్ చేసేసుకోవాలి మొత్తము. చూడండి నెక్ మంచిగా వెడల్పుగా వచ్చింది కదా. ఇప్పుడు నేను చూపించిన బార్డర్ ని వేసుకుందాము. ఇది కొద్దిగా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట. నేను ఇందులో నుంచి ఈ కొంచెం బార్డర్ ఉంది కదా, ఇది కట్ చేస్తున్నాను నేను. ఇలా రెండిటికి కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ వెడల్పాటి బార్డర్ ని ఇక్కడ పైన వేసుకుందాము. చూడండి ఇది కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని దీనికి ఇలా సమానం పెట్టుకొని దీనిపైన ఒకటి కార్నర్ కి కుట్టు వేసుకుందాం. రెండు సమానంగా పెట్టుకొని కార్నర్ కి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇటువైపు కూడా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఇలా దీనిపైన కార్నర్ కి ఒక కుట్టు పెట్టేసుకోవాలి. చూడండి ఇట్లా ఇలా చక్కగా ఇట్లా నీట్గా అనుకొని ఒక కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా వస్తుంది కదా. ఇలా ఇది ఎలా వేసుకున్నామో ఇటు కూడా అలానే వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా రెండు వైపులా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఇది కొంచెం వెడల్పు, ఇప్పుడు ఈ చిన్న బార్డర్ ని ఇక్కడ కింది వైపులా వేసుకుంటున్నాను. చూడండి ఇలా ఇది ఒకదానికొకటి అటాచింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్ చూసుకోవాలన్నమాట. మనం బార్డర్ ఎక్కువ తక్కువ రాకుండా ఇలా చూసుకోవాలి. చూడండి ఇలా సేమ్ పెట్టుకొని కరెక్ట్ ఉంది కదా, ఇలా చూసుకొని ఒక్కొక్క స్టిచ్ వేసుకోవాలన్నమాట. దీని ముందే ఏం చేయాలి, రెండు వైపులా కోర్లు ఇట్లా కొనలు కుట్టేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కదా, మనకి ఫోల్డింగ్ అనేది ఎక్కువ తొందరగా చేయనీకి రాదనమాట. చూడండి ఇలా నీట్గా వన్ సైడ్ కార్నర్కి కుట్టు పెట్టేసేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అలానే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇది బార్డర్ అనేది మనకి ఇంతే ఉంది కాబట్టి ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ మనం ఇలా రెండు సమానంగా చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఇది సెంటర్ అవుతుంది కదా. మనం ఇక్కడ ఇలా చూసుకుని ఇలా కుచ్చు వచ్చేలాగా అంత క్లాత్ పెట్టుకొని చూడండి ఇది ఎట్లా వస్తుందో ఇది ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఇది ఇక్కడ వరకు సరిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం స్టార్టింగ్ చేయాలంటే దీన్ని ఇట్లా
ఫోల్డింగ్ చేసుకోవాలి లోపలికి, రఫింగ్ కనబడకుండా. చూడండి చూడండి కొంచెం ఇలా పట్టుకొని, ఇప్పుడు ఇది క్రాస్ ఉంది కాబట్టి ఇది స్ట్రైట్ది కొంచెం టైట్ గుంజాలి, ఎందుకంటే చాలా నీట్గా కూర్చుంటుంది అనమాట బార్డర్ అనేది. ఇలా కొంచెం టైట్ పట్టుకొని మనం ఇలా కార్నర్కి కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇట్లా నీట్గా కూర్చుంటుంది అనమాట మనకి. తర్వాత ఇక్కడ మనము కుచ్చు పెట్టుకోవాలి ఒకటి, ఎందుకంటే మూల మీద కంపల్సరీ కుచ్చు పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. చూడండి ఇలా చూడండి ఇలా బార్డర్ని కొంచెం టైట్ పట్టుకోవాలి. చూడండి ఇలా కార్నర్కి వేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకే వచ్చింది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా దగ్గరికి. చూడండి బార్డర్ మనకి ఇక్కడ వరకే ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఇటు మళ్ళీ ఇటువైపు కూడా అట్లానే కార్నర్కి కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా ఈ కుచ్చుని ఇట్లా నీట్గా అనేసుకొని, చూడండి ఈ కార్నర్కి ఇలా చూడండి ఇది కూడా లోపలికి ఇలా ఫోల్డింగ్ ఇట్లా స్ట్రైట్గా సమానంగా చూసుకొని ఇక్కడ ఏది రఫింగ్ అంతా బయటికి రాకుండా లోపలికి అనేసుకోవాలన్నమాట. ఇలా ఇలా చిన్న బార్డర్ తోటి ఇలా డిజైన్ చేశాను. చూడండి మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో పెట్టే వీడియోస్ వర్తి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. హైప్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది. Until then, see you, Tata, goodbye.